తెలంగాణ రాష్ట్రం ప్రతి సంవత్సరం మాదిరిగా ఏప్రిల్ నెలలో 5% రిబేట్ కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా 13 కార్పొరేషన్లతో కలుపుకొని 151 మున్సిపాలిటీలలో జమ్మికుంట మున్సిపాలిటీకి 55.04% మొదటి స్థానంలో నిలిచినట్లు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. పట్టణంలోని ప్రజలు స్వయంగా కొంతమంది బిల్ కలెక్టర్లకు, వార్డు ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించడంలో మక్కువ చూపటం మన జమ్మికుంట మున్సిపాలిటీ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలుసుకొని ఆస్తి పన్ను చెల్లించడం హర్షణీయమని కమిషనర్ అన్నారు. తెలంగాణలో సైతం ఆస్తి పన్ను మొదటిసారిగా 55.04% మొదటి స్థానంలో నిలవడం జరిగిందన్నారు. గతంలో ఆస్తి పన్ను వసూళ్లలో సైతం మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఇప్పుడు 5% రిబేట్లో ఆర్ఐఆర్ఓ, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ప్రజలకు ఆస్తి పన్ను వసూళ్లపై వ్యక్తిగతంగా కలిసి వారికి పన్నులు చెల్లించడంలో లాభాలు వారికి క్లుప్తంగా వివరించి ఆస్తి పన్ను వసూలు చేశారని ఆయన అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో మొదటి స్థానం సాధించడం పట్ల CDMA పలువురు ఫోన్లో లభించినట్లుగా ఆయన తెలిపారు. అందుకు గాను జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికై 3 కోట్ల రూపాయల నిధులు ప్రొసీడింగ్ కాపీని అందజేయనున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. ఇంత గొప్ప స్థానాన్ని అధిరోహించడానికి సహకరించిన మాజీ ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, పట్టణ ప్రజలకు, వర్తక వ్యాపారస్తులకు, మున్సిపల్ RIRO అధికారులకు, వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, RI భాస్కర్లతో పాటుగా పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 151 మున్సిపాలిటీలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ 151 పురపాలక సంఘాలలో 13 కార్పొరేషన్స్ ఉన్నాయి. సో ఇంతటి ఘన చరిత్ర సాధించిన దానికి మా యొక్క సిబ్బంది మరియు RO గారు, RI గారు మరియు మా యొక్క అందరు వార్డ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టరు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఎక్కడైతే మనకు పన్నులు వసూలవుతాయో ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఒక రిక్వెస్టింగ్ మేనర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి 5% రిబేట్తో ఒకవేళ మనం ఆస్తి పన్ను చెల్లిస్తే మనకయ్యే లాభాలేంటో క్లుప్తంగా వాళ్ళకి వివరించి ఈ యొక్క ఘనతను మన మున్సిపాలిటీ సాధించింది.